This is the best book full of the world because it brings out faithful people in this world. ఈ లోకములో అన్నిటికంటే నమ్మదగినది, చదవదగినది ఈ బైబిల్ గ్రంథం అయి ఉంటుంది. ఎందుకంటే ఎంతో విశ్వాసయోగ్యమైనటువంటి మనుషులను యొక్క గ్రంథము ఉద్భవిస్తుంది. Last time we were looking into the word of God, that God is searching for a faithful person according to Proverbs chapter 20 verse 6. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం ప్రకారము గత బైబిల్ పఠనంలో మనము దేవుడు నమ్మకమైన వ్యక్తి కొరకు చూస్తూ ఉంటున్నాడు, వెతుకుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. So when God is searching for a faithful person, but is only unfaithful, that according to 2 Timothy we read already, that he is a faithful God, but we are not faithful. రెండవ తిమోతిలో మనం చదివినటువంటి మాట ప్రకారము ఆయన నమ్మదగిన వాడైనప్పటికీ, ఆయన అటువంటి నమ్మదగిన వారి కొరకు వెతుకుతూ ఉన్నప్పటికీ నమ్మకొనదగని వారు, నమ్మకం లేనటువంటి వారే ఆయన కనబడుతూ ఉంటున్నారు. So these are the days which is increasing unfaithful people in the church, in the families, in the individuals. When it is increasing very quietly with great patience, God is waiting for the faithful people. నేటి దినాల్లో గమనించినట్లయితే వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబ జీవితాల్లో, సంఘ జీవితాల్లో ఇటువంటి నమ్ముకొనదగనటువంటి వ్యక్తులే కనబడుతూ ఉంటున్నారు. ఆ కారణం బట్టి దేవుడు ఎంతో ఓపికతో నమ్ముకొనదగినటువంటి వారి కొరకై వెతుకుతూ ఉంటున్నాడు. So we are named as ambassadors. మనము దేవుని యొక్క రాయబారులు అనే పేరు కూడా ఇవ్వబడి ఉంటున్నది. Last time we have seen two important persons. Who is the ambassador? What is the meaning of ambassadors? ఆ యొక్క రాయబారి అనగా అర్థం ఏమిటి, దానికి సంబంధించినటువంటి రెండు విషయాలను మనం చూసి ఉంటున్నాం గత బైబిల్ పఠనంలో. We saw in the Proverbs chapter 13. సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో ఆ మాట చూసి ఉంటున్నాము. Verse 17. 17వ వచనం, సామెతలు 13:17. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. So we have seen the faithful person is a real medicine, that is called ambassador. నమ్మకమైన వ్యక్తి అనగా ఆ యొక్క రాయబారి ఒక ఔషధం వంటివాడు అనే విషయాన్ని మనం గత పట్టణంలో చూసి ఉంటున్నాం. Last time we mentioned how the solid tablets, liquid medicines like capsules, and also maybe like injections and varieties, Lord, it's the persons are preparing as medicine for the healing of the patients. ఆ రీతిగా గత బైబిల్ పట్టణంలో కూడా మనం చూసి ఉంటున్నాము. ఏ రీతిగా ఆ యొక్క పేషెంట్స్ ను ఆ యొక్క మందుల తనగా మాత్రల చేత, ట్యూబ్ల చేత మరియు ఇంజెక్షన్ల చేత ఆ యొక్క పేషెంట్స్ వారు ఈ యొక్క ఇటువంటి ఔషధముల ద్వారా వారు మంచి ఆరోగ్యం పొందుకుంటూ ఉంటారు. Also we saw the true doctors and the false doctors. అదే రీతిగా నిజమైనటువంటి వైద్యులు మరియు అపనమ్మకములైనటువంటి అనగా సరిగా వైద్యం చేయనటువంటి వైద్యుల గురించి కూడా మనం చూస్తూ వచ్చాం. Though they are called as doctors, yet they are careless doctors. వారు వైద్యులు అని చెప్పబడినప్పటికీ కూడా వారు ఎంతో నిర్లక్ష్యంతో వారు వృత్తి చేస్తూ ఉంటారు. Because of carelessness, how death came, we have seen last time. ఆ రీతిగా అటువంటి నిర్లక్ష్యపు వైద్యము అందించిన కారణం బట్టి ఏ రీతిగా మరణం సంభవించిందో కూడా ఆ విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. Also secondly, we have seen in 2 Corinthians chapter 5 verse 20. 2 కొరింథీ 5:20లో కూడా ఒక మాట చూస్తూ వచ్చాము. How we need the ambassadors, real character. They are the person who bring the reconciliation with people who are separated or having a different minds.
రాయబారుల యొక్క నిజమైన లక్షణం మనం చూసి ఉంటున్నాము. 2 కొరింథీ 5:20 ప్రకారము ఎవరైతే దేవుని నుండి వేరైపోయి విడిగా ఉంటున్నారో అట్టి వారికి మరియు దేవునికి మధ్య సమాధానం తీసుకొచ్చేటువంటి వారుగా రాయబారులు ఉంటున్నారని మనం చూస్తూ వచ్చాం. So already, because we have mentioned clearly, now we are going to see the third type of person in the Word of God. ఈ రీతిగా మనం అనేక విషయాలు చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఈ దినమున 3వ లక్షణం, రాయబారులు కలిగినటువంటి యొక్క 3వ గుణ లక్షణం మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం. In part, we will finish it today somehow. Proverbs chapter 25, verse 13. సామెతలు 25:13 వచనం. So our brother will read in Telugu only. తెలుగులో మనం చదువుకుందాం. సామెతలు 25:13. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనం వంటి వాడు తన యజమానుల హృదయంను తెప్పరిల్ల చేయును. So we see Nammakamayana Unmayana Stanabadi. That means a true ambassador. నమ్మకమైన రాయబారి, నమ్మకమైన దూత అనగా నమ్మకమైన రాయబారి. This word is written in the time of summer. ఈ యొక్క That is the time of harvest. Time of harvest is a summer. ఈ యొక్క మాట ఆ యొక్క కోత కాలం అనగా వేసవి కాలమున రాయబడి ఉంటున్నది. And God expects when we are sweating, when you are tired, when you are weak, when you are seeking for the shadow, that is the time of summer. నీవు అలసిపోయినప్పుడు, నీవు దాహం కొని ఉన్నప్పుడు, నీవు నీడను కోరుకుంటున్నటువంటి ఆ సమయము అది వేసవి కాలము. So that is the time the people seek for a cold water or like a AC room. If they get it, they will be very happy. అటువంటి సమయాలలో సాధారణంగా మనుషులు చల్లదనాన్ని కోరుకుంటుంటారు. అనగా ఏసీ అటువంటి చల్లదనాన్ని వారు పొందుకున్నప్పుడు వారు ఎంతో సంతోషిస్తారు. So here the word of God, verse 13 says, we are in the stage, the people are in that way, they are tired, weak, frail, and they are seeking for the real rest. 13వ వచనమును He has to prove that he is a faithful ambassador who can meet their need. 13వ వచనం ప్రకారము జనులు ఆ రీతిగా అలసిపోయి ఎంతో తమ యొక్క ప్రయాసాలను బట్టి వారు ఎంతో అలసిపోయి సొలసిపోయి వారు చల్లదనాన్ని అటువంటి ఆనందింపజేసే ఆ యొక్క వాతావరణాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు. కనుక అటువంటి మంచి వాతావరణము లేదా అటువంటి చల్లని నీడనిచ్చేటువంటి నమ్మకమైన రాయబారులను దేవుడు వెతుకుతూ ఉంటున్నాడు. So the word of God in 25:13 says, for he refresheth the soul of his master. సామెతలు 25:13 చివరిలో తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును. Ambassador means the person who is sent. రాయబారి అనగా తాను దేని కొరకైతే పంపించబడినాడో ఆ విషయాన్ని పూర్తిగా ఎరిగినవాడు. That person is the person who was sent by the master, the Lord Jesus Christ. ఆ వ్యక్తి, రాయబారి అనే ఆ వ్యక్తి తన యజమానుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత పంపబడినటువంటి వ్యక్తి. So we have to remember, if you want to be an ambassador, if I want to be an ambassador, the people who hear the word want to ambassador, they must know they have got a master, that is the Lord Jesus Christ. ఒకవేళ నీవు రాయబారి కావాలని కోరినట్లయితే, ఒకవేళ నేను రాయబారి కావాలని కోరినట్లయితే, ఒకవేళ ఈ మాటలు వింటున్న ఎవరైనా రాయబారి అవ్వాలని కోరినట్లయితే అట్టివారు తమ యజమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని వారు గుర్తుపెట్టుకోవాలి. So this is very clear that that time is a harvest time, that is the summer. ఇక్కడ ఎంతో స్పష్టమైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంటున్నది. ఇది కోత కాలం అనగా అది వేసవి కాలముగా ఉంటున్నది. In my Tamil Bible, it is very clear, it is a summer time. ఆ యొక్క తమిళ్ భాషలో ఎంతో స్పష్టంగా ఉంటున్నది వేసవి కాలం అని, తెలుగులో కోత కాలం అని రాయబడి ఉంటున్నది. So when the hot season, you could just imagine Hyderabad, when it is very hot, May, June, we sweat, we seek for cold water,
we seek for AC, and we seek for real comfort in the time of hot season. ఆ యొక్క వేసవి కాలము మే జూన్ ఆ యొక్క మాసంలో మనం హైదరాబాద్ లో గమనించినట్లయితే వాతావరణం ఎంతో వేడిగా ఉంటుంది. మనం ఎంతో చల్లని నీరు కోరుకుంటూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో ఏసీ రూములు కూడా మనం కోరుకుంటూ ఉంటాం. వాతావరణం ఎంతో వేడిగా ఉంటుంది ఆ సమయంలో. So now the world is like that. The people are in great need. They want to be refreshed. They want to come out from the tiredness, and they want to come out from the hunger and the thirst. మనం గమనించినట్లయితే ప్రస్తుతపు లోకములో పరిస్థితులు కూడా ఆ రీతిగానే ఉంటున్నాయి. ప్రజలు తాము ఎంతో అలసిపోయి సొలిసిపోయి ఉంటున్నారు. అటువంటి స్థితిలో నుంచి వారు తెప్పరిల్ల చేయబడాలని, అటువంటి స్థితిలో నుంచి వారు ఒక నీడైనటువంటి చల్లని ప్రదేశాలకు ఆ రీతిగా తాము రావాలని వారు కోరుకుంటూ ఉంటున్నారు. So the meaning of the ambassador here, particularly, it is very clearly mentioned that he meets the need of the person who is in like a summer season. నమ్మకమైన రాయబారి యొక్క లక్షణం ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడి ఉంటది. ఏమిటంటే ఏ రీతిగా అయితే ఒక వ్యక్తి వేసవి కాలంలో ఎంతో అలసిపోయి సొలిసిపోయి ఉంటాడో అటువంటి వారికి చల్లదనం ఇచ్చేవాడుగా యొక్క రాయబారి ఉంటాడు అనే మాట అక్కడ రాయబడి ఉంటున్నది. So we can separate it two ways. One side the people, the other side is the master. In between an ambassador, a true person who was sent by God. ఈ రీతిగా రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒక వైపున ఆ యొక్క అవసరతలో అలసిపోయినటువంటి ప్రజలు, మరొక వైపున యజమాని ఉంటున్నాడు. వీరిరువురికి మధ్యలో ఆ యొక్క రాయబారి నిలిచి ఉంటున్నాడు. So now the master, the Lord Jesus Christ, is asking, "Oh dear faithful ambassador, what are you going to do when the people are in great need for the word? They are thirsty and hunger for the word." ఇప్పుడు ఆ యొక్క యజమాని అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మకమైన రాయబారిని అడుగుతూ ఉన్నాడు. ఓ నా నమ్మకమైన రాయబారి, ఆ యొక్క అవసరతలో, ఆ యొక్క అక్కరలో, ఆ యొక్క నిస్సత్తువలో, ఆ యొక్క నిరాశలో ఉన్నటువంటి ఆ ప్రజలకు నీవు ఏమి చేయబోతుంటున్నావని అడుగుతూ ఉంటున్నాడు. We may be God's servants, we may be responsible people, maybe a believer, but God has sent you into this world as a born again person, made you as a faithful person. If it is so, how we are behaving today? మనము బోధకులమై ఉండవచ్చు, విశ్వాసులమై ఉండవచ్చు, సంఘ పెద్దలమై ఉండవచ్చు. మనం ఎవరైనప్పటికీ ఈ లోకంలో తిరిగి జన్మించిన వ్యక్తులుగా ప్రభు వారు మనల్ని అడుగుతూ ఉంటున్నాడు. నమ్మకమైన దాసునిగా నువ్వేమి చేయబోతున్నావు అని అడుగుతూ ఉంటున్నాడు. We ought to bring a great satisfaction, blessing to the people. ఆ యొక్క ప్రజలకు ఎంతో శాంతి, ఆశీర్వాదం వారి మీదకి మనం తీసుకొని రావాల్సి ఉంటున్నది. Secondly, the person as a master, the Lord Jesus Christ, who has sent to you with a great purpose, or am I fulfilling that purpose of the person who sent me as an ambassador? రెండవదిగా నీ యజమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ ఉద్దేశంతో నిన్ను రాయబారిగా పంపించి ఉంటున్నాడో ఆ యొక్క ఉద్దేశాన్ని నేను సంపూర్తిగా నెరవేరుస్తున్నానా లేదా అనే విషయాన్ని కూడా మనము సరిచూసుకోవాలి. So if I am very clear in my work, you may be working in the office, you may be working in the house, you may be working in the vineyard, God's field, you may be in the house of God, whatever may be position, God's expectation, I must be a faithful person to the master, faithful to the people. నువ్వు ఏదైనా పని చేస్తుండవచ్చు, నువ్వు ఆఫీసులో పని చేస్తుండవచ్చు, లేకపోతే అనేక ఇతర స్థలాల్లో నువ్వు పని చేస్తుండవచ్చు, నువ్వు దేవుని యొక్క మందిరంలో కూడా పని చేస్తుండవచ్చు. నువ్వు ఎక్కడ పని చేస్తున్నప్పటికీ కూడా నా యజమానుని యొక్క పని కొరకై నేను పంపబడిన నమ్మకమైన వ్యక్తిగా ఉన్నానా లేదా అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. When these days, according to Psalm 12:1, when the people are decreasing, how much more God is expecting the faithfulness from you and me. కీర్తనలో 12:1 ప్రకారము విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయినటువంటి ఈ సమయంలో నేను ఏ రీతిగా ఉంటున్నాను, నా యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంది అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి. So the word of God says the faithful people are decreasing. They are not. దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంటున్నది విశ్వాసులు నరుల్లో ఉండకుండా గతించిపోయారు అనగా వారు తగ్గిపోతున్నారని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది.
తగ్గిపోతున్నారు. God's expectation, we should increase, but these are the days, day by day, it is less and they are not seen in our church. కనుక ప్రియులారా, నేటి దినాల్లో ఆ రీతిగా వచ్చిన భక్తి గల వారు లేకపోకుండా వారు విశ్వాసాలు తగ్గిపోతున్నారు. అటువంటి వారిని మన మందిరాల్లో నేటి దినాన్ని మనం చూడలేకుండా ఉంటూ ఉన్నాము. So God is so sad. I sought a true person, I found a true person, but he is not satisfying my heart, refreshing my heart, and also is not refreshing the people. He is in between to be vomited, either cold or not hot. ఆ రీతిగా దేవుడు ఏదైతే ఉద్దేశించినాడో ఆ ఉద్దేశం ప్రకారము ఆ యొక్క నమ్మకమైన రాయబారి పని చేయకుండా ఉండి అతను ఏ రీతిగా ఉన్నాడంటే వెచ్చగానేను లేకుండా చల్లగానేను లేకుండా ఉమ్మివేయబడే స్థితిలో నేటి దినం మనుషుడు ఆ యొక్క విశ్వాసపాత్రుడు మనుషుడు ఉంటూ ఉన్నాడు. So you can just wait in the presence of God, meditate. God will open our eyes, understanding in many angles. ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండి వాక్యాన్ని ధ్యానించినప్పుడు అనేక విధాలుగా ప్రభువారు తన వాక్యాన్ని మనకు అర్థము చేపిస్తారు. Fourthly, now we'll read from the word of God, 2 Corinthians chapter 8, verse 23 and 24. నాలుగవదిగా 2 కొరింథీ 4వ అధ్యాయము 8, chapter 8. క్షమించండి, 2 కొరింథీ 8వ అధ్యాయము verse 23, 24. 23-24 వచనంలో 2 కొరింథీ 8:23-24 తీతు ఎవరైనా అడిగినడలా అతడు నా పాలివాడును మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియో మన సహోదరులు ఎవరైనా అడిగినడలా వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనుపరచుడి. So it is so clear. God is searching as an ambassador in the church of God. కనుక ఇక్కడ ఎంతో స్పష్టంగా రాయబడినటువంటిది, నమ్మకమైన వ్యక్తులను దేవుడు తన ఇంటిలో అనగా మందిరములో వెతుకుతూ ఉంటున్నాడు. When the people inquire, that's what it is very clearly said. If somebody is asking about the man called Titus or like others, what they can be called. ఇక్కడ ఎంతో స్పష్టంగా దీనికి వాక్యం చెప్తూ ఉంటున్నది. ఆ యొక్క తీతు అనబడిన వ్యక్తిని ఆ రీతిగా ఒక వ్యక్తిని అడిగిన యెడల వారు ఆ వ్యక్తి గురించి ఏమి చెబుతూ ఉంటున్నారు? They say he is a co-worker. ఆయన జత పనివాడు అని చెప్తూ ఉన్నారు. Always he is a helping person. అతడు అన్ని వేళలా యొక్క పనిలో సహాయం చేయవాడు అని చెప్తున్నారు. In the church activities, they are called as the real brothers and sisters. మందిరము పనుల విషయంలో నిజమైన సహోదరుడు సహోదరులుగా ఉన్నారు అని చెప్తున్నారు. And it says they are the real ambassadors in our church. అట్టివారు మన సంఘాలలో నిజమైన రాయబారులుగా ఉంటున్నారు. And they bring out glory to the Lord Jesus Christ in their behavior, in their life, in the church activities. అట్టివారు తమ యొక్క ప్రవర్తన ద్వారా ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో పనులు చేయటం ద్వారా వీటన్నిటి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారికి మహిమను తీసుకొని వస్తూ ఉన్నారు. The last word you can read. చివరి 2 Corinthians chapter 8, verse 24. చివరి వచనం చదువుకుంటాం. 2 కొరింథీ 8:24. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. So you must be an example to them very clearly. ఆ రీతిగా వారి ఎదుట నువ్వు ఎంతో మాదిరికరంగా ఉండాలని కోరుతూ ఉంటున్నాడు. I'll put it in English. Wherefore show to them and before the churches the proof of your love and our boasting in your behalf. You must be a real example. ఆ రీతిగా నిజమైన మాదిరికరంగా నువ్వు ఉండాలి.
So many times when God shows examples, practical things, many times we are theoretical but not practical in our life. అనేక సార్లు మన జీవితాల్లో మనము ఏదో మాటల్లో చెప్పే రూపంలో కానీ మన మాటల్లో మనం యథార్థంగా కనపడతాం కానీ మన పనుల విషయంలో మన జీవితంలో ఆ యొక్క సాదృశ్యంగా కనబడాల్సిన విషయంలో మనము తప్పిపోతూ ఉంటున్నాం. So God is very great in sorrow, looking for the church activities. The glory of the Lord has left, but he wants that it should come back through a faithful ambassador. ఈ రీతిగా అటువంటి వారిని అపనమ్మకంగా ఉన్నటువంటి వారిని సంఘంలో చూసినప్పుడు దేవుడు ఎంతో విచారపడుతూ ఉంటున్నాడు. తద్వారా దేవుని యొక్క మహిమ ఆ యొక్క మందిరమును విడిచిపెట్టి వెళ్ళిపోయింది కనుక ఇప్పుడు అటువంటి నమ్మకమైన రాయబారుల ద్వారా అటువంటి మహిమ తిరిగి రావాలని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. God has appointed God's servants and God is helping the people who are really helping the God's servants. They should be faithful ambassadors, co-workers, co-helpers. దేవుడు తన దాసులను తన మందిరాల్లో ఉంచి ఉంటున్నాడు. అటు దాసులకు సహాయం చేయు నిమిత్తము జత పని వారిని సహాయకులను కూడా ఇచ్చి ఉంటున్నాడు. అట్టి వారు నమ్మకమైన రాయబారులుగా ఉండాలని ప్రభువారు కోరుతూ ఉన్నారు. These are the days many God's servants are grieved because they are not able to see such type faithful ambassadors. And they are seeking for that. నేటి దినాల్లో అటువంటి నమ్మకమైన జత పనివారు నమ్మకమైన సహాయకులు అట్టి నమ్మకమైన రాయబారులు లేని కారణం బట్టి అనేక మంది దైవ సేవకులు ఎంతో దుఃఖపడుతూ ఉంటున్నారు. అటువంటి దైవ సేవకులు ఇటువంటి నమ్మకమైన రాయబారులు కావాలని వారు కోరుతూ ఉన్నారు. So the people also expect God's servants or people who deliver God's word, the timely word. They have to give the timely word. ఆ యొక్క మందిరాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా అటువంటి నమ్మకమైన దైవదాసులు సమయానుకూలమైనటువంటి వాక్యంను బోధించగలిగినటువంటి వారిని వారు కోరుకుంటూ ఉన్నారు. See in the book of Proverbs chapter 25 verse 11. సామెతలు 25:11. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. So it is very clear, a word fitly spoken is like apples of gold in pictures of silver. So silver and the gold speaks the divinity and the work of redemption. Silver speaks of redemption, gold speaks of divine life. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక బంగారము వెండి ఆ యొక్క విమోచనను సూచిస్తుంది, బంగారము పరలోకపు విషయాలను ఆ యొక్క దైవత్వమును సూచిస్తూ ఉంది. So the messenger of God is preparing an ambassador and he himself says like apostle that I am a real ambassador. ఆ యొక్క దైవ సేవకుడు నమ్మకమైన రాయబారిగా ఉంటూ ఉన్నాడు. అదే రీతిగా నేను నిజమైన ఆ యొక్క సమయోచితమైన మాట మాట్లాడే దైవ దాసునిగా ఆ యొక్క నమ్మకమైన రాయబారిగా ఉంటూ ఉన్నాడు. So these two things brings in action only when you are faithful in God's sight, God before God. ఎప్పుడైతే దేవుని దృష్టిలో మనము నమ్మకమైన వారంగా ఉంటామో అప్పుడు మాత్రమే ఈ రెండింటిని మన జీవితాల్లో మనం చూపించవచ్చు. And fifthly, we read in book of Ephesians chapter 6 verse 19 to 22. ఐదవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. Ephesians chapter 6. క్షమించండి, ఎఫెసీ 6వ అధ్యాయం 19-20 వచనాలు. ఎఫెసీ 6:19-20. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి.
verse 22. 22వ వచనం, మీరు మా సమాచారం తెలుసుకుంటకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతన్ని మీ యొద్దకు పంపితిని. So Tychicus, that is a man who was sent by Apostle Paul when he was an ambassador in the prison of this world. ఈ యొక్క తుకీకు పంపబడిన ఆ యొక్క తుకీకు ఈ యొక్క లోకములో ఆయన ఒక రాయబారిగా పంపబడి ఉంటున్నాడు. So Paul was a beautiful example. He doesn't say without being an ambassador, he prepared himself, and because of the gospel work, he has been chained or imprisoned in the prison. ఆ యొక్క ఆ సువార్తను ప్రకటించిన కారణం బట్టి ఎంతో గొప్ప రాయబారి అయినటువంటి పౌలు గారు ఆ యొక్క సువార్తను ప్రకటించిన కారణం బట్టి ఆ యొక్క చెరసాలలో ఆయన బందీగా బంధించబడి ఉంటున్నాడు. In other words, because of wonderful gospel, the great salvation is ready to give its life. He was so bold to speak to the people and prepare the people like Tychicus and Titus. ఆ రీతిగా ఆ యొక్క అద్భుతమైన వెలుగును ప్రసాదించగలిగిన ఆ యొక్క సువార్తను ప్రకటించుట ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క తుకీకును మరియు తీతును పౌలు గారు ఆ రీతిగా సిద్ధపరిచి ఉంటున్నాడు. Also, he was preparing Timothy also as his own son, and Onesimus as his own son in the prison. He was preparing them in such a wonderful ministry. మరియు తిమోతిని మరియు ఒనేసిమస్ ను తన సొంత కుమారుల వలె ఆ యొక్క చెరసాలలోనే వారిరువురిని ఎంత అద్భుతమైన రాయబారులుగా పౌలు సిద్ధపరిచి ఉంటున్నాడు. In the prisons, he was not worried of himself. Why I am imprisoned? ఆ చెరసాలలో ఉన్నటువంటి సమయంలో పౌలు ఏమాత్రము నేను ఎందుకు ఈ చెరసాలలో బంధించబడ్డానని ఆ విషయమే తాను ఎప్పుడు కూడా చింతించలేదు. But what a great thirst and the desire for God and God's work. So as an ambassador, he was preparing many people for this good work of ambassador. ఆ రీతిగా దేవుడు మరియు దేవుని యొక్క వాక్యం పట్ల ఎంతో దప్పిక కలిగినటువంటి వాడై ఆ రీతిగా మంచి రాయబారులు దేవుని కొరకు ఒక మంచి రాయబారులుగా వారిని చెరసాలలో తాను సిద్ధపరిచి ఉంటున్నాడు. So even when we are troubled or we might be misunderstood by the people or they may be throwing us into the prison, yet we must prove as an ambassador and prepare the ambassadors in the church life. ఆ రీతిగా మనం కూడా ఎప్పుడన్నా కష్టంలో ఉంటా వెళ్తూ ఆ రీతిగా చెరసాలలో దేవుని కొరకై నిందింపబడుతూ దేశాల్లో బంధించబడినప్పుడు మనం ఏమాత్రం ఆ రీతిగా దుఃఖపడకుండా బాధపడకుండా దేవుని యొక్క రాయబారుల వల్లే మనం ఉంటూ మరియు దేవుని కొరకు రాయబారులను మనము సిద్ధపరచాలి. So these are the days Satan is trying in level best to remove the ambassadors in the church of God, bring confusion and disorder in the church of God. నేటి దినాలలో శత్రు సాతానుడు దేవుని యొక్క మందిరాల్లో ఉన్నటువంటి యొక్క రాయబారులను తీసివేయాలని దేవుని యొక్క మందిరంలోనికి అక్రమమును ఆ రీతిగా ఏమాత్రము తొందరలను అల్లర్లను తీసుకురావాలని శత్రు సాతానుడు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. So that's why God is burdened to bring out this message. God is searching for the real people. ఈ కారణం బట్టే నమ్మకమైన వారి కొరకు దేవుడు వెదకుతూ ఉన్నాడు అనే ఈ యొక్క వర్తమానమును దేవుడు అందించుటకు భారం ఇచ్చి ఉంటున్నాడు. Sixthly, if you are an ambassador, you have to face the people may misunderstand you, throw you out in different action, they will put you down. ఆరవదిగా నీవు నిజమైన నమ్మకమైన రాయబారిగా ఉన్నప్పుడు నీ ప్రజలు నిన్ను నిందించవచ్చు, నీ మీద నిందలు అభియోగాలు మోపవచ్చు. So to understand this word, we'll have to read this verses chapter 1 Chronicles chapter 19 verses 1 to 6. ఈ మాటలు మనం అర్థం చేసుకుంటూ మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము verse 1 to 5 you can read. మొదటి 5 వచనాలు చదువుకుంటాం. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయము మొదటి దినవృత్తాంతంలో 19వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుంటాం. ఇది అయిన తర్వాత అమ్మోనీయుల రాజైన నాహాష్ చనిపోగా అతని కుమారుడు అతనికి మారుగా రాజాయను. అప్పుడు దావీదు
హనోను తండ్రి అయిన నాహాషు నా ఎడల దయ చూపించను గనుక నేను అతని కుమారుని ఎడల దయ చూపించేదని అనుకొని అతని తండ్రి నిమిత్తం అతన్ని పరామర్శించుటకు దూతలను పంపాను. దావీదు సేవకులు హనానును పరామర్శించుటకై అమ్మోనీల దేశంకు వచ్చినప్పుడు అమ్మోనీల అధిపతులు హనానుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకే అని నీవు అనుకుంటున్నావా? దేశమును తరచూచి దాన్ని నాశనం చేయటకే కదా అతని సేవకులు ఎందుకు వచ్చి ఉన్నారు అని మనవి చేయగా, హనూను దావీదు సేవకులను పట్టుకొని వారిని గొరిగించి వారి వస్త్రాలను పిరుదులు దిగకుండునట్లు నడిమి కత్తిరించి వారిని పంపివేసిన ఆ మనుషులు ఇంటికి వచ్చుచుండగా కొందరు వచ్చి వారిని గూర్చిన వార్త దావీదునకు తెలియజేసిరి. వారు బహు లజ్జాక్రాంతులయ్యుండిరి గనుక వారికి ఎదురుగా మనుషులను పంపి, మీ గడ్డములు పెరుగు వరకు మీరు యెరికోలో ఉండి తర్వాత రండని రాజు వారికి వర్తమానం పంపెను. Okay. See, if you read very clearly or quietly with meditation, if you are an ambassador, there is lot of opportunities you to become a misunderstanding person. The people will bring lot of shame and they will throw you out. ఈ యొక్క వాక్య భాగమును మీరెంతో జాగ్రత్తగా ధ్యానపూర్వకంగా చదివినప్పుడు మీరు యొక్క విషయాలను అర్థం చేసుకొని చదివేమిటంటే, నువ్వు నిజముగా నమ్మకమైన యథార్థమైన రాయబారిగా ఉన్నప్పుడు జనులు నిన్ను అపార్థము చేసుకొని నిన్ను నిందించే అవకాశం కూడా ఉంటుంది. See, because Nahas was a real helpful person to David, so he want to send the people for good and to help his son, because he should not feel nobody is helping. నాహాషు దావీదునకు ఎంతో నమ్మకమైన వ్యక్తిగా ఉన్న కారణం బట్టి ఆ యొక్క నాహాషు యొక్క కుమారుడు నిస్సహాయుడుగా ఉండకూడదని అతనికి సహాయం చేయాలని దావీదు కోరించున్నాడు. And he want to comfort because he lost the father. తన తండ్రిని కోల్పోయినందుకు నాహాషును కుమారుని ఓదార్చాలని దావీదు తలంచినాడు. So it was conveyed to the person, the son, and he did not, the counselors are there, they gave a wrong counsel to treat these people in different angle. ఆ రీతిగా దూతలు ఆ యొక్క నాహాషు కుమారుని పరామర్శించుకొచ్చినప్పుడు ఆ యొక్క కుమారునికి సలహాలు ఇచ్చేటువంటి వారు తప్పుడు సలహాలు ఇచ్చి అతన్ని తప్పుదారి పట్టించినారు. You please read verse 3 once again, brother. 3వ వచనం, మొదటి దినవృత్తాంతంలో 19:3. అమ్మోనీల అధిపతులు హనానుతో, నిన్ను పరామర్శించుటకై నీ యొద్దకు దావీదు దూతలను పంపుట నీ తండ్రిని గనపరచుటకే అని నీవు అనుకొనుచున్నావా? దేశమును తరచూచి దాన్ని నాశనం చేయుటకే కదా అతని సేవకులు నీ యొద్దకు వచ్చినారని అతన్ని మనవి చేయగా. So when you are a true ambassador, you will face wrong counselors in the church of God. నీవు నిజమైన రాయబారిగా ఉంటే దేవుని యొక్క మందిరములో నీవు ఈ రీతిగా తప్పుడు సలహాలు కూడా నువ్వు వినవలసి ఉంటున్నది. They will not support you. వారు నీకేమాత్రము నీకు మద్దతు ఇవ్వరు. They will not praise you or they will not welcome you. వారు నిన్ను స్వాగతించరు మరియు నిన్ను గొప్ప చేయరు. So you feel very sad in such times. అటువంటి సమయంలో నువ్వెంతో బాధపడవచ్చు. Those days, these ambassadors, they had the beard. ఆ దినాల్లో ఈ రాయబారులకు వారు గడ్డము కలిగి ఉంటారు. So because of the wrong counsel, they removed the off beard. ఆ రీతిగా చెడు సలహాలు వినిన కారణం బట్టి వారి యొక్క గడ్డము సగమునకు కత్తిరించబడింది. So they sent them and they really troubled them, and also even the garments were torn. ఆ రీతిగా వారిని ఎంతో ఇబ్బంది పరిచి వారి వస్త్రములు కూడా సగం వరకు కత్తిరించి వారు ఆ రీతిగా పంపబడి ఉంటున్నారు. What a shameful thing. ఎంతో ఎంతో లజ్జాకరమైనటువంటి సిగ్గుకరమైనటువంటి విషయము. So I have seen many God people who really serve the Lord, they are put into shame, and even their garments are hidden, and they try to put them naked life. ఆ రీతిగా నేను నమ్మకముగా యథార్థమైన దేవుని పరిచర్య చేసి అనేక మంది సేవకుల గురించి నేను చూస్తూ వచ్చాను. అటు వారిని అనేక మంది వారిని ఎంతగానో నిందించి అవమానపరిచి
ఆ రీతిగా వారికి వస్త్రములు కత్తిరించనగా ఆ రీతిగా వస్త్రహీనులుగా చేసి పంపించబడిన వారిని నేను ముందు చూసింటున్నాను. They will throw you out all the vessels, whatever the materials which you have, they want to put you into shame. నీవు కలిగినటువంటి ఆ యొక్క వస్తువులను కూడా ఆ యొక్క పడవేసి ఆ రీతిగా నిన్ను నింద అవమాన పాలు చేస్తారు. When Saul was really bringing damage to David, he loved him, he saved him because he's an anointed person, because he was an ambassador. సౌలు దావీదుకి ఎంతో నష్టం కలుగజేయాలని దావీదుని తరిమినప్పటికీ కూడా దావీదు సౌలును రక్షించాలని సౌలుకు మంచి చేయాలని కోరించినాడు. ఎందుకంటే దావీదు ఒక నమ్మకమైన రాయబారిగా ఉంటున్నాడు. When people accused him, he never bothered, but he tried to help them. ప్రజలు అతన్ని నిందించినప్పుడు అతడు ఎప్పుడు కూడా బాధపడలేదు, కానీ వారికి సహాయం చేయడానికి దావీదు ప్రయత్నించినాడు. So my time is coming up, and seventhly, I'll just give you the reference. Book of Joshua, chapter 1, verse 27. 1 to 27. ఏడవదిగా జాషువా గ్రంథం 7వ అధ్యాయం 27వ వచనం. Joshua chapter 9, verse 1 to 27. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 27 వచనాల వరకు భాగము. So here there are people who are good in condition, but because of the fear of the kings, they hypocrite way, cunning way to use, showing themselves as they are ambassadors. ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు వారు పైకి మంచిగా కనబడిన వారు అయినప్పటికీ కూడా వారు ఆ రీతిగా మంచి రాయబారులుగా చూపించుకోవాలని ఎంతో కుయుక్తులు పన్ని ఆ రీతిగా వారు వేషధారణ మాటలు వారు అక్కడ ప్రదర్శించుంటున్నారు. Verse 4, chapter 9, verse 4. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం. వారు కపటోపాయములు చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి. So there are today Veshadari. That means they are saying we are ambassadors, but in our hearts we are looking hypocrites. Veshadari. నేటి దినాల్లో కొంతమంది చూసినట్లయితే వారు మేము రాయబారం అని చెప్పుకుంటారు, అయితే వారి హృదయాల్లో వారు వేషధారి వలె వారు ఉంటూ ఉన్నారు. So please go through this chapter 9, verse 1 to 27. You will understand in a better way, because I want to keep the time up, correct time. నేను సరైన సమయానికి ముగించాలని కోరుతూ ఉంటున్నాను కనుక మీకు విజ్ఞప్తి ఏమిటంటే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 27 వచనాలు యొక్క భాగాన్ని మీరు తర్వాత చదివి ధ్యానించాలని కోరుతూ ఉన్నాను. So here hypocrites ambassadors, there are hypocrite ambassadors, cunning ambassadors. కపటోపాయం కలిగిన రాయబారులు అనగా వేషధారణ కలిగిన రాయబారుల గురించి అక్కడ చెప్పబడుతూ వచ్చింది. When you are an ambassador, they will put you into shame. నీవు నమ్మకమైన రాయబారిగా ఉన్నప్పుడు నిన్ను అవమానపరుస్తారు. And when you are an ambassador, even in the prison, you must be a help, comfort, and consolation even to others, like Paul. నీవు రాయబారిగా చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా నీవు ఇతరులను ఓదారుస్తూ మరి ఇతరులను రాయబారి వల్లే తయారు చేస్తూ పౌలు వల్లే ఆ రీతిగా మనం కూడా చేయాలి. Also we read in 2 Corinthians chapter 8 verse 23-24 that the people of God should be prepared as an ambassadors, and even in our own church when the people inquire, yes, we have got ambassadors, beautifully we can explain. 2 కొరింథీ 8:23-24 వచనాల ప్రకారము మన స్వంత సంఘాల్లో కూడా మనము ప్రభు కొరకు నమ్మకమైన రాయబారులుగా ఉండాలి. ఆ రీతిగా ఇతరులను కూడా మనం ఆ రీతిగా ఓదారుస్తూ ఎంకరేజ్ చేస్తూ ఆ రీతిగా మంచి రాయబారులను తయారు చేయగలిగిన స్థితిలో మనం మా సొంత సంఘాల్లో మనం ఉండాలి. Also we read 25:13 of Proverbs, when the needy people, tired people, weak people, frail people, we must be a real person, timely words must be spoken, and we must be like a person who is very tired and very thirsty and hunger.
We must be able to give them right timely word and help them like a AC when the hard tight when the person coming in from the hot season, you must bring the comfort. అదే రీతిగా సామెతలు 25:13 మనం చదివిన ప్రకారము ఆ యొక్క వేసవి కాలంలో అలసిపోయినటువంటి వారు, నిస్సహాయంగా ఉన్నటువంటి వారు, నిస్సత్తువలో ఉన్నటువంటి వారు, సహాయం కొరకు ఎదురు చూసేటువంటి వారు, అట్టి వారిని మనము ఓదార్స్తూ వారిని ఆదరింపజేస్తూ సమయానుకూలమైనటువంటి మాటలు వారికి చెప్తూ వారి యొక్క హృదయం తెప్పరిల్ల చేస్తూ ఆ రీతిగా వారిని ఓదార్చేటువంటి అటువంటి మంచి రాయబారులుగా మనం ఉండాలి. So Lord, may the Lord bring beautiful, good ambassadors, faithful ambassadors, pleasing the master, refreshing the master's heart. ఈ రీతిగా తమ యొక్క యజమాని సంతోషపరిచినట్లు మరియు తమ యజమాని యొక్క హృదయమును తెప్పరిల్ల చేయు అటువంటి రాయబారులను ప్రభువు సిద్ధపరచును గాక, తయారు చేయను గాక.